సో ఈ ఫైట్ అనేది గట్టిగానే ఉంటది అనుకోవచ్చా ఫ్యూచర్ కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు. రానున్న ఎలక్షన్స్, ఒకవేళ నువ్వు ఎలక్షన్స్ గురించి మాట్లాడితే రానున్న ఎలక్షన్స్ మాకు ల్యాండ్ సైడ్ విక్టరీ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఓకే, అంటే లోపలేసా జైలు వేసేసా ఏమవుతుంది జైలు వేస్తే? ఏమవుతుంది? రేవంత్ రెడ్డి గారు జైలుకు పోలే, పోయి ఏమైనా కథమైందా రేవంత్ రెడ్డి గారు? లేదు. అలా తెలిసి కూడా ఎందుకు అంటున్నట్టు రాజు నాకు అర్థమైతలేదు. ఆ విషయంలో ఏమన్నా అరెస్ట్ చేయట్లేదు అనుకోవచ్చా? ఎందుకంటే ఆల్రెడీ అంటే ఆయన నిన్ననే మళ్ళీ నిన్న అన్నాడు కదా నిన్న వేస్తా అని. అన్నాడు. నాకు అర్థమైతలేదు నాకు. మళ్ళీ ఆయన నిజంగా నేను ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నా. కేటీఆర్ గారిని ఇప్పుడు నువ్వు ఏదైనా తప్పు చేసినావు అనుకో, రాజు పలాందానికి తప్పు చేసింది కాబట్టి ఎప్పటికప్పుడు జైలు వేస్తానే పర్లేదు. రాజుని జైలు వేస్తా కాబట్టి తప్పు వెతుకుతా అంటే ఎట్లా? ఇప్పుడు అట్లే ఉన్నదిలే. ఓకే, కేటీఆర్ గారు తప్పు చేసిండ్రా లేదా అని నిర్ధారించలేకపోతున్నారు. లేదు పలానా ఇష్యూలో తప్పు జరిగిందని చెప్తలేరు. ఏదో ఒక దాంట్లో మాత్రం నేను లోపలేస్తా. ఏమవుతుంది అట్లా వేస్తే? నరేందర్ రెడ్డి గారిని ఈరోజు జైలు వేసినావు, ఆయన పాలిటిక్స్ అయిపోయింది. ఆడికి నియోజకవర్గంలో రైతుల కోసం లోపలికి వేసినాడు అని అన్నారు. అంటే కేటీఆర్ గారిని లోపలేయడం అంటే రేవంత్ రెడ్డి గారికి రాజకీయాలు కంప్లీట్గా అర్థం అవడం బంద్ అయిందేమో అనుకుంటున్నాను. సో మీకు ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉందనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ నాకు ఒకటి చెప్తాను రాజు, నా రాజకీయ ప్రస్థానం మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీలో జరిగింది. నా పొలిటికల్ ఇండక్షన్ కూడా కాంగ్రెస్లోనే జరిగింది. కానీ కాంగ్రెస్లో మేము రావడానికి ముఖ్య కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వ్యక్తి అభిమానం పార్టీ అభిమానంగా మారింది. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇందారెడ్డి గారిని పార్టీలోకి రమ్మనడం, నాన్న వచ్చి పని చేయడం, ఆయన వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత చనిపోవడం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు మా అమ్మకున్న ఆ సంబంధం, ఇదంతా కూడా మాకు ఆయన పట్ల ఉన్న వ్యక్తి అభిమానం పార్టీ అభిమానంగా మారింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ మాకు అమ్మవారికి ఉన్న వరకు ఒక స్థాయి వరకు బాగానే చూసుకున్నారు. కానీ ఎందుకో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మనం ఒక అనాథగా లేకపోతే ఒక పరాయి వ్యక్తిగా చూడడం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ మీద పెద్ద అభిమానం, పార్టీకి కమిటెడ్గా పనిచేసాం. ఉన్న రోజు పార్టీ కమిటెడ్గా పనిచేసాం. పార్టీ మాది, మేము నిలబెట్టుకోవాలని ఒక కసితో కొట్లాడినాం. అది ఆడివరకు. ఓకే, అండ్ ఇంకోటి మీరు డైరెక్ట్ అడగచ్చలేదు, బట్ ఇప్పటి వరకు మీకు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ విషయంలో కావచ్చు ఇంకేదైనా విషయంలో స్కోప్ రాలేదని ఈవెన్ మీరే అన్నారు. రేపు కూడా స్కోప్ వస్తుంది అనుకుంటున్నా? వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా. నాకు 2 సార్లు కాదు, ఒకటేసారి. మొన్న కేసీఆర్ గారి పార్టీలో మాత్రం నాకు ఎప్పుడు ఎమ్మెల్యే ఇస్తానే అది చెప్పలేదు, నేను అడగలేదు. నేను మా అమ్మని గౌరవంగా చూసుకోండి అని అడిగినా. ఆడి వరకు మాత్రం కేసీఆర్ గారు నిజంగా మా అమ్మని గౌరవంగా చూసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ రామన్న హరీష్ అన్న కూడా మా అమ్మని చాలా గౌరవంగా చూసుకుంటారు. ఆడి వరకు నేను దానికోసమే కాంగ్రెస్ పార్టీలో చాలా కొట్లాడటం పంచాయతీ అయింది. నా గౌరవం లేని దాంట్లో మేము ఎదుర్కొంటామని 2 సార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు నాకు టికెట్ ఇచ్చి అమ్మకి ఇవ్వకపోవడం 2014లో, 18లో అమ్మకి ఇచ్చి నాకు ఇవ్వకపోవడం, నాకు 2 సార్లు కూడా దెబ్బ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, సో ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే, ఒకవేళ ఇవ్వకపోతే మీరు ఇట్లే ఫైట్ చేస్తారా? అయిపోయింది రాజు, అది ఇక మళ్ళీ అటు ఇటు పోవడం కాదు మనతో. ఇప్పటి వరకు ఉన్నాం కదా ఏం పదవులు లేకుండా, రేపు అంతే అనుకున్నాం, ఏం చేస్తాం. కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు రాజు. ముమ్మాటికి రేపు నేను పోటీ చేస్తా. నాకు తెలుసు కదా ఏమవుతుంది రాజకీయాలు. నా అవసరం పార్టీకి ఉంది,